గుర్రం పాపిరెడ్డి. ఈ మూవీ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఆ మూవీ అయితే యావరేజ్ గా అనిపించింది అంతే. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరో వాళ్ళ గ్యాంగ్ శ్రీశైలంలో ఉన్న ఒక శ్మశానం నుంచి శవాన్ని తీసుకుని వేరే శ్మశానంలో ఉన్న ఒక శవంతో రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటారు. అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంక తర్వాత ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. మూవీలో ఫస్ట్ 40 మినిట్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఈ 40 మినిట్స్ లో కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా వన్స్ మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్ళగానే మూవీ స్లో అవడం స్టార్ట్ అయింది. ఇంకా మిగిలిన మిగతా 40 మినిట్స్ అయితే పర్లేదని టైప్లో వెళ్తూ ఉంటుంది మూవీ ప్రీ ఇంటర్వ్యూల్ వరకు. ఇంకా ఇంటర్వ్యూలో అయితే కామెడీ బాగానే ఉన్నా కానీ మరీ ఎక్కువగా నవ్వుకునేంతగా అయితే లేదు, పర్లేదనే టైప్లోనే ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒకే టైప్లో అనిపిస్తూ ఉంటుంది మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫుల్ బోరింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఒక్క కామెడీ సీన్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వదు. ఇంకా ఈ సెకండ్ హాఫ్లో ఏదైనా కొద్దో గొప్ప నవ్వుకున్నామా అని అంటే గొయ్య క్యారెక్టర్ కింద చేసిన జీవన్ కుమార్ గారి వల్లనే. ఈ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ అనేది పర్లేదనే టైప్లోనే అనిపించింది. మూవీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నా కానీ ఎవరిని సరిగ్గా వాడుకోలేదు, జస్ట్ హీరో గ్యాంగ్ వాళ్ళని తప్పించి. యోగ్ బాబు గారిని తీసుకొచ్చారు కానీ అసలు పని అవ్వలేదు. అంతేకాకుండా యోగ్ బాబు గారి క్యారెక్టర్ కూడా పెద్ద స్కోప్ ఏం లేకుండా పోయింది. ఏదో ఉన్నారంటే ఉన్నారంతే. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా నరేష్ గారి యాక్టింగ్ అయితే న్యాచురల్గా బాగుంది. ఇంకా ఫైరాజ్ కూడా కోర్టులో వీళ్ళిద్దరు గెటప్స్ మార్చుకునే సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా సెట్ అయ్యారు వీళ్ళిద్దరు ఆ గెటప్స్కి, కామెడీగా బాగా అనిపించింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఏదో ఉన్నాయంతే. మూవీలో ఒక సాంగ్ మాత్రమే ఉంది. ఆ సాంగ్లో ఏనైతే ఒక రేంజ్లో వాడారు, మామూలుగా కాదు బేబచ్చంగా వాడేశారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే యావరేజ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు మూవీని. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.